మీరు నిజంగానే ఒక రైట్ పార్ట్నర్ ని ఎంచుకోవాలి అనుకుంటే, మీ మెరిటియల్ లైఫ్ లో గొడవలు ఉండకుండా లేదా ఉంటే తక్కువగా ఉండేలా చూసుకుంటే, మీ పార్ట్నర్ ను మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా అస్సలు ఎంచుకోకండి. ఈ ప్లాట్ఫామ్స్ లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి సైట్స్ లో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. అబ్బాయికి అమ్మాయికి ఏజ్ తక్కువ అని చూపించడం, లేదా ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే దాన్ని హైడ్ చేయడం, లేదా వాళ్ళకి ఆల్రెడీ పెళ్లిళ్ళు అయి డివోర్స్ అయి ఉండడం దాన్ని చెప్పకపోవడం. చాలా మంది ఈ సైట్స్ లో అట్రాక్టివ్ గా మాట్లాడి డబ్బులు వసూళ్లు కూడా చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 2వ 3వ పెళ్లిళ్ళు కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసుకుంటున్నారు. ఇలాంటి కేసెస్ కూడా నా దగ్గర చాలా వచ్చాయి. మీకు కనిపించేది ఒకటి అండ్ మీకు దొరికేది ఒకటి ఉంటుంది. ఇలాంటి సైట్స్ పై చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మీరు చేసుకున్న వాళ్ళు ఫేక్ అని మీరు రియలైజ్ అయ్యే లోపు చాలా ఆలస్యం అయిపోతుంది. పెద్దలు కుదిరించిన వివాహం అయితే లేదా మీరు లవ్ మ్యారేజ్ అయినా అది 100% స్ట్రాంగ్ గా నిలబడుతుంది అని నేను చెప్పలేను. కానీ ఈ మెరిటియల్ సైట్స్ లో చేసుకున్న దానికంటే అది చాలా అంటే చాలా బెటర్. మీరు మోసపోకుండా ఉండవచ్చండి. ఈ విషయాన్ని పెళ్లి చేసుకోబోయే వాళ్ళతో షేర్ చేసి లా తెలుసుకోండి. మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.